సో మచ్. సో అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఈ ప్యానెల్‌లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి అండి. సో మనం ఈరోజు ఏదైతే ఈ జూమ్ ప్యానెల్‌లో జాయిన్ అయ్యామో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అదే విధంగా వరల్డ్‌లోనే సో ఉన్నటువంటి మంచి ఆపర్చునిటీని గురించి మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ ఆపర్చునిటీ అనేది ఒక 40 మినిట్స్ సెక్షన్ అయితే ఉంటుందండి. మీరు లాస్ట్ వరకు ఈ సెక్షన్ వినండి. సో ఎందుకంటే మీరు మధ్యలో లెఫ్ట్ అయ్యారనుకోండి, మీకు ఈ ఆపర్చునిటీ గురించి అర్థమే తెలుస్తది, హాఫే తెలుస్తది, ఫుల్ నాలెడ్జ్ దొరకదు. సో అలాంటప్పుడు మీరు ఒక మంచి ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకుంటారు. అందుకని లాస్ట్ వరకు వినండి. ఒక చోట కూర్చొని ఇంకా హెడ్‌ఫోన్స్ ఉంటే గూడా ఒకసారి పెట్టుకొని లాస్ట్ వరకు క్లియర్‌గా వినండి. అదే విధంగా ఈరోజు మనం ఏదైతే ఈ ప్యానెల్‌లో మనం చెప్పబోతున్నామో అది వరల్డ్‌లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ అయినటువంటి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీలో మనము ఎంటర్ అవుతున్నామండి. అదే విధంగా మీరు లింక్ ఎవరికైనా షేర్ చేసుంటారు. అదే విధంగా ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. ఇంకా ఎవరైనా మీరు కొత్తగా లింక్ పంపించింటే వాళ్ళు ఒకవేళ బిజీగా ఉంటే వాళ్ళకి ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే మంచి ఆపర్చునిటీని ప్రతి ఒక్కరికి మనం తెలియజేయాలి. మనం ఇన్‌కమ్ తీసుకోవడమే గాకుండా మనం గూడా ఒక 10 మందికి ఈ ఆపర్చునిటీని ఇస్తే వాళ్ళు గూడా మన పేరనేది సో తెలుసుకుంటారు. నేనైతే లేట్ చేయకుండా డైరెక్ట్‌గా మనము ప్లాన్ ప్రెజెంటేషన్‌లోకి వెళ్ళిపోదాము. స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఒక్క నిమిషం. చంద్ర సార్. ಆಹ್, ಎಸ್ ಸರ್ ಸ್ಕ್ರೀನ್ ಶೋ ಆಗ್ತಿದೆ. ಓಕೆ ಸರ್. ಓಕೆ. ಸರ್ ಸ್ಲೈಡ್ಸ್ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಈಗ ಕ್ಲಿಯರ್ ಇದೆ ಸರ್. ಓಕೆ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸ್ಕ್ರೀನ್ ಸರ್. ಕ್ಲಿಯರ್ ಇದೆ, ಓಕೆ ಸರ್. ವಾಯ್ಸ್ ಏನಾನ ಕ್ಲಿಯರ್ ಇದೆ. ಡಿಸ್ಟರ್ಬ್ ಇದೆ ಅಂದ್ರೆ ನೀವು ಸ್ವಲ್ಪ ಓಕೆ ಸರ್, ವಾಯ್ಸ್ ಓಕೆ ಕ್ಲಿಯರ್ ಸರ್. ಇದೆ, ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಸರ್. ఓకే. ఓకే అండి. మనం టైమ్ వేస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా మనం ప్లాన్‌లోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు రైడ్ బిఎన్‌బి. సో, ఇక్కడ తెలిసిపోతుందండి రైడ్ బిఎన్‌బి. బిఎన్‌బి అంటే మనందరికీ తెలుసండి బైనాన్స్ కాయిన్. వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీ అండి మనకు బైనాన్స్ కాయిన్ అనేది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏదైతే బిట్‌కాయిన్ ఉందో నంబర్ 1లో ఉంది. రెండోదొచ్చి ఇథీరియం ఉంది. మూడోది ఏదైనా ఉంది అంటే మనకు క్రిప్టో కరెన్సీలో అదే మనకు బైనాన్స్ కాయిన్. టోటల్‌గా ఇక్కడ మనము ఏదైతే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుందో టోటల్‌గా మనకు యాక్టివేషన్ కావచ్చు, మనకు రివార్డ్స్ కావచ్చు, పేఔట్స్ కావచ్చు అన్నీ గూడా మనకు బైనాన్స్ కాయిన్ మీదనే ఉంటుంది. ఏదో ఒక కొత్త కాయిన్ తెచ్చి మార్కెట్‌లో బిజినెస్ చేయండి అంటే మనము ఆలోచిస్తాము. కానీ ఇక్కడ వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీలో మనము ప్లాన్ చేస్తున్నామంటే చాలా మంచిగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనకు ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. అదే విధంగా ఇక్కడ మనము ఓపీబీఎన్‌బీ అనే బ్లాక్ చైన్ ద్వారా ఇక్కడ మనం ఎంట్రీ అనేది అవుతామండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ బైనాన్స్ కాయిన్ ఏంటి దీని హిస్టరీని చూసుకున్నట్లయితే మనము బిఎన్‌బి బికాయిన్ చైన్ అనేది 2019 ఏప్రిల్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్‌గా మనకు బిఎన్‌బి స్మార్ట్ చైన్ BEEP20 లాంచ్ అయిందండి సెప్టెంబర్ 2020లో. ప్రెజెంట్ అయితే మనకు లాస్ట్ ఇయర్ 2023లో ఓపీబీఎన్‌బి అనేది లాంచ్ చేశారండి. ఎందుకు లాంచ్ చేశారంటే ఇక్కడ గ్యాస్ ఫీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటది. అదే విధంగా డిసెంట్రలైజ్డ్‌గా ప్రాజెక్ట్ కాబట్టి మనకిక్కడ మనం టోటల్‌గా ఇక్కడ ఈ బిజినెస్‌లో ఓపీబీఎన్‌బిని బ్లాక్ చైన్ ద్వారానే మనం ఇక్కడ బిజినెస్‌లోకి ఎంట్రీ అవుతానండి. అదే విధంగా ఇక్కడ మనకు ఓపీబీఎన్‌బిలో మనకిక్కడ బిజినెస్‌లో స్మార్ట్ కాంట్రాక్ట్ మీద మనకు ఉంటుందండి. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, కమ్యూనిటీ ఉందో వాళ్ళిద్దరి మధ్య చేసుకునే ఒక కమ్యూనిటీ కాంట్రాక్ట్ అండి ఇక్కడ. అదే విధంగా ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? ప్రతి ఒక్కరు చెప్తారు స్మార్ట్ కాంట్రాక్టు అదే విధంగా డిసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అని. కాకపోతే ఏ విధంగా ఉంటాయని మనం చూసుకున్నట్లయితే అండి, ఫస్ట్ సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ ఎట్లా ఉంటుందంటే ఇది, సెంట్రలైజ్డ్ అంటే కంట్రోల్ అనేది ఎవరి చోట ఒకరి దగ్గర ఉంటాది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లుంటాది. వాళ్ళు ప్లాన్ చేంజ్ చేస్తే ప్లాన్ చేంజ్ అవుతాది. అదే విధంగా వాళ్ళు పేఔట్ ఇస్తేనే మనం తీసుకుంటాము. టోటల్‌గా వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా ఇనాలి. టోటల్‌గా ఆ కంపెనీ అనేది, ఆ ప్లాట్‌ఫార్మ్ అనేది వాళ్ళ అండర్‌లోనే ఉంటుందండి. నెక్స్ట్ సెమీ డిసెంట్రలైజ్ అంటే ఆఫ్ కంట్రోల్ ఉంటాది. ఓనర్‌షిప్ బేస్డ్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ కంట్రోలింగ్ ఎవరి చేతిలో గూడా ఉండదు. ఇక్కడ నో ఓనర్ ఉండరు. ఎవ్వరు గూడా ఓనర్స్ ఉండడు. ఏమీ ప్రొడక్ట్ ఉండదు. అదే విధంగా ఇక్కడ ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఉంటాది. ఎవరు నో అడ్మిన్ ఉండదు.
స్మార్ట్ కాంట్రాక్ట్ సో డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ లో మనం ఇక్కడ చూడొచ్చండి. అదే విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏమంటే ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ అనేది కూడా మనకు చాలా స్పీడ్ గా ఉంటది. అదే విధంగా ఇక్కడ ఎవ్వరు కూడా గానీ దీన్ని డిలీట్ చేయడం గానీ, ఎర్రర్ చేయడం గానీ, హ్యాక్ చేయడం గానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. అదే విధంగా ఏదైతే ఈ ప్రోగ్రామింగ్ చేశారో, ఏదైతే బ్లాక్ చైన్ ఉందో దీన్ని ఎవ్వరు కూడా మార్చడానికి వీలుండదు. అదే విధంగా మనకు నో ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ ఏమి ఇక్కడ మనకి ఏం బెనిఫిట్ దీని ద్వారా ఏం ప్రయోజనము రైట్ బిఎన్బిలో మనము దీని అడ్వాంటేజెస్ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఓనర్షిప్ అనేది ఫ్రీ అండి. ఎవ్వరు కూడా ఓనర్ ఉండడు. అడ్మిన్ అనే వాళ్ళు ఉండరు ఎవరు. ఇన్స్టెంట్ పేఅవుట్. అదే వేరే కంపెనీల్లో అయితే మనకు వాళ్ళు పేఅవుట్ ఇస్తేనే మనం చేస్తారు. ఇక్కడ ఇన్స్టెంట్ అండి. డైరెక్ట్ గా మనకు వాలెట్ లోనే వచ్చేస్తుంది వెబ్3 వాలెట్ లో. ఇది ఇక్కడ 100% డిసెంట్రలైజ్డ్ కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ప్లాన్ అనేది చేంజ్ కాదు, స్టేబుల్ అండి. సో ఏదైతే మన కంపెనీ రైట్ బిఎన్బి ఆగస్ట్ లో స్టార్ట్ అయిందో సో నెక్స్ట్ రానున్న కాలంలో ఎన్ని రోజులైనా కానీ కంపెనీ ఇలానే ఉంటుంది, ప్లాట్ఫామ్ ఇలానే ఉంటుంది. సో అదే విధంగా ప్లాన్ కూడా చేంజ్ అంటూ ఏమీ ఉండదు. 100% ఇక్కడ రిస్క్ అనేది ఏమి ఉండదండి. రిస్క్ ఫ్రీ ప్లాట్ఫామ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పేజ్ అండి. సో మనకు ఓపీబిఎన్బి పేజ్ ఇది. బైనాన్స్ స్మార్ట్ చైన్ సపోర్టెడ్ ఎక్స్ప్లోరర్ లో ఉన్నటువంటి ఈ పేజ్ అండి ఇది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు. అదే విధంగా కింద చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ సోర్స్ కోడ్ కూడా మనకు వెరిఫైడ్ అయిందండి. అదే విధంగా మనకు కాంట్రాక్ట్ బ్యాలెన్స్ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ జీరోనే చూపిస్తుందండి ఇక్కడ. అదే విధంగా మనము ఈ డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ లో ఏ విధంగా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఏ విధంగా మనం అర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే ఇప్పుడు సార్ ఇంట్రడ్యూస్ లో చెప్పారో విత్ ఇన్ లోనే కోట్ల రూపాయల్లో ఇన్కమ్ వాళ్ళు తీసుకున్నారు ఒక చిన్న అమౌంట్ తో అనేది. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి మనకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ లో ప్లే స్టోర్ సేఫ్పాల్ వ్యాలెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఇది వెబ్3 వ్యాలెట్ అండి. సో సేఫ్పాల్ వ్యాలెట్ ని డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లో మనము ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకొని ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ ద్వారా మనము ఈ బిజినెస్ లోకి ఎంట్రీ అవుతామండి టోటల్ గా. అదే విధంగా చూసుకున్నట్లయితే సో మనకు బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటుంది, జాయినింగ్ ఎంత అమౌంట్ అంటే చాలా తక్కువ అమౌంట్ అండి. చాలా తక్కువ అంటే సో మనకు బైనాన్స్ లో అయితే 0.0044 బిఎన్బి అంటే మనం డాలర్స్ లో చూసుకున్నట్లయితే సో $2.7 నుంచి $3 మధ్యలో ఉంటుందండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 300 రూపాయలండి. సో 300 రూపాయలతో మనం ఇక్కడ ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. సో చాలా మందికి కూడా ఇన్కమ్ తీసుకున్నారు 3 కోట్ల రూపాయల వరకు, 4 కోట్ల వరకు, 5 కోట్ల వరకు. బట్ ఇక్కడ ఓన్లీ 300తో జాయిన్ అయ్యి అంటే 300 అంటే చాలా తక్కువ అమౌంట్ అండి. మనకు ఇంత అమౌంట్ తీసుకోవాలంటే మనము ఎన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదే విధంగా మనకు ఎంత ఎఫర్ట్స్ పెడితే మనకి ఇక్కడ సో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడితే ఇంత ఇన్కమ్ తీసుకుంటామండి. కానీ ఇక్కడ ఓన్లీ 300 రూపాయలతో మనం జాయిన్ అయ్యి ఇక్కడ మనము లక్షల కోట్ల రూపాయలు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చండి. సో ఇక్కడ జాయినింగ్ అమౌంట్ అయితే మనకు 300 రూపీస్ తో మనము ఈ బిజినెస్ లో జాయిన్ అయిపోవచ్చండి. సపోజ్ అండి ఇక్కడ ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే టోటల్ గా మనకు 12 ప్యాకేజెస్ ఉంటాయండి. మనము ఏ ప్యాకేజ్ లో ఉంటే అన్ని లెవెల్ నుంచి మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఫస్ట్ లెవెల్ బిగినర్ అండి. మనం 300 రూపాయలతో అంటే $2.7 తో మనం జాయిన్ అవుతాము. సో రెండో ప్యాకేజ్ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ $4, అచీవర్ వచ్చి $8. సో ఇక్కడ బిఎన్బి లోనే మనకు యాక్టివేషన్ అవుతాయి, పేఅవుట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మనకు అర్థం కావడానికి ఇక్కడ డాలర్స్ లో ప్లస్ ఐఎన్ఆర్ లో మనం చెప్పుకుంటున్నామండి. అదే విధంగా నాలుగో ర్యాంక్ వచ్చి అంబాసిడర్ ర్యాంకు $16 అవుతాయి. పిఎన్ఆర్ ర్యాంకుకు $32, మెంటర్ కి 64. ఈ విధంగా టోటల్ గా 12 ర్యాంకులు ఉన్నాయండి. ఎంపరర్ వరకు. ఎంపరర్ ర్యాంక్ అప్గ్రేడ్ చేసుకోవడానికి $3760 అవుతాయండి. సో ఈ విధంగా మనకు ప్యాకేజెస్ ఉన్నాయి. అదే విధంగా మనం ఐఎన్ఆర్ లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ కి 300. సో మనం జాయినింగ్ కి నెక్స్ట్ ప్యాకేజ్ కి 500, నెక్స్ట్ 800. ఈ విధంగా టోటల్ గా మనకు 12 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో ఒకేసారి కూడా మనం 4 ప్యాకేజ్ లేదంటే 6 ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే స్టార్టింగ్ 300 తో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే ఒకేసారి 12 ప్యాకేజీలు కూడా పర్చేజ్ చేసుకొని మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. సో ఈ బిజినెస్ లో మనము ఏ విధంగా సో యాక్టివేషన్ అయితే చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్కమ్ మనకు ఏ విధంగా వస్తుంది అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ అండి మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్. అంటే మీరు జాయిన్ అయ్యారు, మీరు ఒక $3 ఈ బిజినెస్ లోకి జాయిన్ అయ్యారు, ఒక 300 రూపాయలతో మీరు జాయిన్ అయ్యారు. అదే విధంగా మీకు లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని
మీరు ఒక ఇద్దరిని స్పాన్సర్ ఇచ్చి మీ రెఫరల్ ద్వారా వాళ్ళు జాయిన్ అయ్యారనుకోండి. సో వీళ్ళు ఎంతతో 300తో ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్‌లో స్టార్టింగ్‌లో $300 తోనే $2.7 తోని బిజినెస్‌లోకి ఎంట్రీ అవుతారండి. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే జాయినింగ్ అమౌంట్ ఉందో 300 మీకు 100% మీకే వచ్చేస్తుంది. అంటే మీరు ఇక్కడ ఎంత మందిని జాయిన్ చేపిస్తే అంతమంది $300 మీకు ఇన్‌స్టంట్ వెంటనే వితిన్ సెకండ్స్‌లో మీ వాలెట్‌లోకి వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ మీకు లెఫ్ట్‌లో $2.7 రైట్‌లో $2.7 అంటే టోటల్‌గా $5.4 అంటే మీకు దాదాపుగా మీ ఇద్దరిని ఏదైతే 100% ఇన్‌కమ్ మీకు వచ్చేస్తుందండి. నెక్స్ట్ మీరేం చేస్తారండి ఇక్కడ ట్రీ ఎలా సెటప్ ఉంటుంది అంటే ట్రీ టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి ఆటో ట్రీ సెటప్ అండి ఇక్కడ. సో ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. సో మీ కింద 1, 2 ఐడీలు పడ్డాయి. లెఫ్ట్‌లో ఒకటి, రైట్‌లో ఒకటి. నెక్స్ట్ మీకు మూడో వ్యక్తి వస్తే ఎక్కడేస్తారండి మీరు? సో 1 కింద 3, 4ని ప్లేస్‌మెంట్ ఇస్తారు. తర్వాత ఇంకొక ఇద్దరొస్తే 2 కింద 5, 6. నెక్స్ట్ ఇంకొకరొచ్చారనుకోండి 3 కింద 7, 8 తర్వాత 4 కింద 9, 10. ఈ విధంగా మీకు ఆటో ట్రీ సెటప్ అండి. సో లెఫ్ట్ నుంచి రైట్‌కి టాప్ టు బాటమ్ మీకు 2/2 మాట్రిక్స్‌లో సో 2, 4, 8, 16, 32, 64, 128, 256 ఈ విధంగా మీకు టోటల్‌గా సో లెవెల్ వైస్ ఫిల్ అవుతూ ఉంటాయండి. సో ఆటో ట్రీ సెటప్ అనేది ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ మనము స్టెప్ బై స్టెప్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది అని మనం ఒక క్లియర్‌గా చూసుకున్నట్లయితే సో మనకు ఫస్ట్ ఇన్‌కమ్ అనేది సో లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని మనం డైరెక్ట్ చేపిస్తే వాళ్ళ ద్వారా మనకు $5.4 అయితే వచ్చేసాయండి. నెక్స్ట్ మనకు $5.4 వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మనం రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాము. రెండో లెవెల్ అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాము. సో ఎందుకు చేసుకుంటాము అంటే మనకు అక్కడితో ఆగకుండా ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ కావాలి కాబట్టి వచ్చినటువంటి $5.4తో ఒక $4 పెట్టి రెండో లెవెల్‌ని మనము అప్‌గ్రేడ్ చేపించుకుంటామండి. సో అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు ఇన్‌కమ్ కావాలి అంటే సో మనకు మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ అండి. సో మ్యాండేటరీ ఇక్కడ కంపెనీలో సో కంపల్సరీగా మనము ఒక ఇద్దరినైతే డైరెక్ట్ 300, $300 మనం జాయిన్ చేపించాల్సి ఉంటుందండి. సో మనం ఎన్నో ప్యాకేజీలు 12 ప్యాకేజీలు ఒకేసారి మనం పర్చేజ్ చేసినా గానీ మినిమమ్ మనకు 2 ఒక మినిమమ్ $300 ఒక ఇద్దరినైతే మనం జాయిన్ చేపించాల్సి ఉంటుందండి. సపోజ్ మీరు $4 పెట్టి నెక్స్ట్ రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే, దాని ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుందనేది ఈ స్లైడ్‌లో చూద్దామండి. చూడండి ఇక్కడ ఈ స్లైడ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌తో మీరు $4 పెట్టి సో మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మీకు ఎవరైతే మీ కింద ఇద్దరున్నారో, వాళ్ళ కింద ఎంతమందొస్తారండి? ఇద్దరిద్దరు 2/2 మాట్రిక్స్‌లో నలుగురొస్తారండి. అంటే ఇక్కడ మీకు ఒక్కొక్కరి నుంచి మీకు $4 అంటే టోటల్‌గా మీకు రెండో లెవెల్‌లో సో నలుగురున్నారు గాబట్టి 4 అంటే $16 అంటే మీకు ఇండియన్ కరెన్సీలో ఒక యావరేజ్‌గా రూ. 1,440 వస్తాయండి. సో దీంట్లో మీరు ఇక్కడి వరకు ఆగకుండా నెక్స్ట్ ఎక్కువ ఇన్‌కమ్ గావాలి గాబట్టి అప్పటికే మీ టీమ్ అనేది సో దాదాపుగా 8 మంది అయిపోయారు గాబట్టి, ఇక్కడ మీరు మూడో లెవెల్ గూడా పర్చేజ్ చేసుకుంటారు. సో మూడో లెవెల్‌కి ఎంతవుతుందంటే, మీకొచ్చినటువంటి $16లోనే ఒక $8 పెట్టి, మీరు మూడో లెవెల్‌ని అచీవర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం జరుగుతుంది. సో మీరు మూడో లెవెల్‌ని అచీవర్ ర్యాంక్‌ని $8తో అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా, మీకు మూడో లెవెల్‌లో టోటల్‌గా 8 మందొస్తారండి. సో 8 మందొస్తే ఇక్కడ ఒక్కొక్కరి నుంచి మీకు $8 వస్తాయి. 8 ఇంటూ 8 అంటే 16 $64. సో ఈ $64 ఇన్‌కమ్ అంటే రూ. 5,760 అండి. సో దీంట్లో నుంచి మీరు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో నాలుగో లెవెల్ అంటే అంబాసిడర్ ర్యాంక్. దీనికోసం మీకు వచ్చినటువంటి $64లో ఒక $16 పెట్టి అంటే మీకొచ్చినటువంటి రూ. 5,760లో ఒక రూ. 1,500 పెట్టి మీరు నాలుగో లెవెల్‌ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో నాలుగో లెవెల్‌ని పర్చేజ్ చేయడం ద్వారా మీరు $16 పెట్టి అక్కడ మీకు నాలుగో లెవెల్‌లో సో టోటల్‌గా 16 మంది లీడర్స్ ఉంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $16 వస్తాయండి. అప్పుడు టోటల్‌గా మీకు ఇన్‌కమ్ అనేది $256 అంటే టోటల్‌గా ఇక్కడ మీకు రూ. 23,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. దీంతో మీరు ఐదో లెవెల్‌లో పీనర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. అంటే $256లో మీరు ఒక $32 పెట్టి ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ లెవెల్, రెండో లెవెల్, మూడో లెవెల్ అంతగా పెద్దగా ఇన్‌కమ్ కనిపించలేదు. నాలుగో లెవెల్ ఇక్కడి నుంచి మీకు ఇన్‌కమ్ అనేది ఎక్కువగా మిగులుతుందండి. చూడండి ఇక్కడ మీకు 23,000 వచ్చిన ఇన్‌కమ్ టోటల్‌గా నాలుగో లెవెల్ నుంచి మీరు ఒక రూ. 3,000 సో ఇక్కడ అప్‌గ్రేడ్ చేసుకుంటారు. రూ. 20,000 మీకు ఇన్‌కమ్ అనేది ఉంటుందండి. అంటే మీరు ఇక్కడ రూ. 23,000 పెట్టి ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా
సో ఇక్కడ మీకు టోటల్‌గా ఐదో లెవెల్‌లో ఇక్కడ 32 మంది వస్తారండి. ఒక్కొక్కరి నుంచి మీకు $32 వస్తే అప్పుడు టోటల్‌గా మీకు 32 ఇంటూ 32 అంటే $1,024 అండి. అంటే దాదాపుగా మీకు రూ. 90,000 ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో మీరు ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు మెంటర్ ర్యాంక్‌ని. అంటే $64 పెట్టి అంటే దాదాపుగా రూ. 90,000 నుంచి ఒక రూ. 6,000 తీసి మీరు ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో, ఆరో లెవెల్ మెంటర్ ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత మీకు ఆరో లెవెల్‌లో టోటల్‌గా 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $64 అంటే దాదాపుగా మీకు $4,096 వస్తాయండి. సో, $4,096 అంటే ఒక డాలర్ వాల్యూ సో, రూ. 90 మనం యావరేజ్‌గా యేసుకున్నా గాని ఇక్కడ మీకు సో, $3,68,640 వస్తాయండి. దీంతో మీరు వచ్చినటువంటి $4,096లో ఒక $120 పెట్టి అంటే చాంపియన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. దీని ద్వారా మీకు సెవెంత్ లెవెల్‌లో టోటల్‌గా మీ సెవెంత్ లెవెల్‌లో లీడర్స్ అనేవాళ్ళు ఒక 128 మందొస్తారండి. ఒక్కొక్కరి నుంచి $120 అంటే దాదాపుగా మీకు 13,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ చూడండి మీకు 128 మంది లీడర్స్‌లో ఒక 10 మందొచ్చినా గాని, ఒక్కొక్కరి నుంచి $120 వచ్చినా గాని ఇక్కడ $1,200 అనేది మీకు ఇన్‌కమ్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి మీరేదైతే $120తో జాయిన్ అవుతున్నారో, సో దాంట్లోనే మీకు పదంతలు ఇక్కడ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. ఓన్లీ ఒక 10 మందొస్తే గూడా ఇక్కడ మీకింత ఇన్‌కమ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిత్ లెవెల్ పెట్టి మీరు ఒక $230 మీరు ఐడీని యాక్టివేషన్ అంటే నెక్స్ట్ ప్యాకేజ్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ ఎనిమిదో లెవెల్‌లో మీకు టోటల్‌గా 256 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి $235 అంటే దాదాపుగా $60,160 అంటే దాదాపుగా మీకు $54,14,000 వరకు ఇన్‌కమ్ వస్తుందండి. అంటే దీంట్లో నుంచి మీకు ఒక 40 మంది అంటే మీకు 256 మందొద్దండి. దీంట్లో నుంచి ఒక 40 మంది మీకొచ్చినా గాని లీడర్సు, ఒక్కొక్కరి నుంచి $235 అయినా గాని ఇక్కడ మీకు $9,400 వస్తాయి. అంటే దాదాపుగా $8,46,000 వరకు మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ లెవెల్‌లో మీరు సో, నైన్త్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. $470 పెట్టి. సో, $470 పెట్టి నైన్త్ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు తొమ్మిదో లెవెల్‌లో 512 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి 5,512 అంటే టోటల్‌గా మీకు 512 ఇంటూ 512 అంటే $2,40,640 అండి. అంటే దాదాపుగా ఇక్కడ మీకు 2,00,00,000 వరకు ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. సో, దీంట్లో నుంచి ఒక 10% అంటే 512 మంది నుంచి ఒక 10% ఒక 50 మందే వచ్చారనుకోండి. మీ టీమ్‌లో ఉన్నారు. యాక్టివేషన్ చేసుకున్నారనుకోండి. తొమ్మిదో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నారు. అంటే మీకు 50 ఇంటూ మీకు 512 కూడా అవుద్దండి. ఒక $470 ఏదైతే మీకిక్కడ యాక్టివేషన్ చేసుకున్నారో దాంతో కంపేర్ చేసుకున్నా గాని సో, $23,500 వస్తాయండి. అంటే దాదాపుగా 21,00,000 కంటే ఎక్కువగా మీరిక్కడ ఓన్లీ తొమ్మిదో లెవెల్‌లోనే ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు పదో ర్యాంక్ అంటే ఐకాన్ ర్యాంక్ అండి. $940 పెట్టి మీరు ఐడీని యాక్టివేషన్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా సో, పదో లెవెల్‌లో మీకు టోటల్‌గా సో, 1,024 మంది లీడర్స్ వస్తారండి. వాళ్ళలో నుంచి మీకు ఒక్కొక్కరి నుంచి $1,024 అంటే దాదాపుగా $9,62,560 అండి. అంటే దాదాపుగా మీకు 8,00,00,000 వరకు ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. సో, దీంట్లో నుంచి 1,024 మందిలో ఒక 10% అంటే ఒక 100 మందినేసుకున్నా గాని ఒక్కొక్కరి నుంచి మీరు ఏదైతే ఐడీని యాక్టివేషన్ $940 పెట్టారో దాంట్లో కాలిక్యులేషన్ చేసుకున్నా గాని మీరిక్కడ సో 84,00,000 వరకు ఇండియన్ కరెన్సీలో మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో టోటల్‌గా ఇక్కడ 11థ్ నెక్స్ట్ ర్యాంక్ వచ్చి 11థ్ ర్యాంక్ అండి. లెజెండ్ ర్యాంకు. సో లెజెండ్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు $1,880 అవుతాయండి. సో మీకొచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే చేసుకుంటున్నారండి. సో ఈ విధంగా మీరు 11థ్ లెవెల్ వరకు వెళితే మీకు టోటల్‌గా 2,048 మంది లీడర్స్ అవుతారండి. ఇక్కడ టోటల్‌గా మనకు 2/2 మెట్రిక్స్‌ని ఫాలో అవుతున్నామండి. సో ఒక్కొక్కరి నుంచి మనకు 2,048 మంది అంటే 2,048 ఇంటూ $1,880 అంటే సో దాదాపుగా మనకు 38,50,240 అంటే దాదాపుగా మనకు 34,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో దీంట్లో నుంచి మనకు ఒక 5% వర్క్ జరిగినా గాని 2,048 మందిలో ఒక 5% 5% వర్కింగ్ జరిగినా మన కింద టీమ్‌లు ఉన్న 11 లెవెల్‌లో ఒక్కొక్కరి నుంచి మనకు $1,880 వచ్చినా 100 ఇంటూ 1,880 అంటే మనకు దాదాపుగా చూడండి ఇక్కడ 1,60,00,000 నెక్స్ట్ 12వ ర్యాంక్ అండి. ఎంపరర్ ర్యాంక్ ఇక్కడ
సో ఎంపరర్ ర్యాంక్ కోసం $3,760తో మీరు ఐడీ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా 12వ లెవెల్‌లో మీకు 4,096 మంది లీడర్స్ వస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు $3,740 అంటే సో దాదాపుగా $1,54,960 అండి. అంటే దాదాపుగా మీకిక్కడ ఒక 128 కోట్ల వరకు మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి 12వ లెవెల్‌లో 4,096 మందిలో ఒక 4,000 మందిని మనం సైడ్‌కి తీసేసి ఒక 96 మందే ఉన్నారనుకోండి. వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి $3,760 అంటే సో దాదాపుగా మీరిక్కడ 2,00,00,000 వరకు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ప్లాన్ అంతా 2/2 మెట్రిక్స్‌లో అండి. ఆల్రెడీ 300తో జాయిన్ అయ్యి సో దాదాపుగా 2,00,00,000, 3,00,00,000 ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు అది కూడా వితిన్ 90 డేస్‌లోనే మన కంపెనీ ఆగస్టు 2024లో స్టార్ట్ అయింది. 3 మంత్స్‌లోనే ఈ విధంగా ఇంత ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే ఇక్కడ టోటల్‌గా డూప్లికేషన్ జరుగుతుందండి. 300తో జాయిన్ అవుతున్నారు. సో 300తో జాయిన్ అయ్యి ఒక ఇద్దరిని జాయిన్ చేపిస్తున్నారు. అదే డూప్లికేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంగా తొందరగా గ్రోత్ కావాలంటే మనం డైరెక్ట్‌గా ఒక ఆరో ర్యాంక్ నుంచి మనం మెంటర్ ర్యాంక్ నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మనం తొందరగా గూడా గ్రోత్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. అదే విధంగా ఇక్కడ మనకు ఏదైతే 10వ ర్యాంకు ఐకాన్ ర్యాంకు, 11వ ర్యాంకు లెజెండ్ ర్యాంకు, ఎంపరర్ ర్యాంకు, 12వ ర్యాంకు ఏదైతే మనము అచీవ్ అవుతామో, అప్‌గ్రేడ్ చేసుకుంటామో, ఇక్కడ కంపెనీ మనకు 1% టోటల్‌గా రాయల్టీ ఇన్‌కమ్ గూడా ఇస్తుందండి. ఇక్కడ మనం ఎంతైతే మనం ఖర్చు పెడుతున్నామో దానికి 1.5% ఎక్స్‌ట్రాగా అంటే మీరు ఇక్కడ ఒక $1000 పెడుతున్నారంటే సో ఐడీని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు $1,500 వరకు ఇక్కడ రాయల్టీ ఇన్‌కమ్ గూడా డైలీ బేసిస్‌లో మనకి ఏదైతే బిజినెస్ జరుగుతుందో దాన్ని బట్టి మనకిక్కడ సో ఆటోమేటిక్‌గా మనకు 1% డైలీ గూడా యాడ్ అయిపోతుందండి రాయల్టీ ఇన్‌కమ్. సో అదే విధంగా చూసుకున్నట్లయితే లెవెల్ ఇన్‌కమ్‌లో ఏ విధంగా మనకు ఇన్‌కమ్ వస్తుంది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ పైన మీరున్నారు. మీ తర్వాత లెవెల్ 1లో ఎవరైతే మీకు జాయిన్ అవుతారో సో వాళ్ళ ద్వారా మీకు 100% ఏదైతే జాయినింగ్ అమౌంట్ ఉందో దాంతో వచ్చేస్తాయి. రెండో లెవెల్‌లో ఎవరైతే మీకుంటారో వాళ్ళ నుంచి $4 మూడో లెవెల్‌లో $8 ఒక్కొక్కరి నుంచి. సో, నాలుగో లెవెల్‌లో $16 ఐదో లెవెల్‌లో $32 ఆరో లెవెల్‌లో $64 ఈ విధంగా టోటల్‌గా మీకు 12 లెవెల్ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. అదే విధంగా మీరు ఒకవేళ అప్‌గ్రేడేషన్ చేసుకుంటే సో, పై వరకు ఎంత వరకు పై వాళ్ళకి ఏ విధంగా ఇన్‌కమ్ వెళ్తుంది అంటే, ఇప్పుడు మీరు ఏదైతే మీ స్పాన్సర్ ఉంటారో స్పాన్సర్ 1 మీకు డైరెక్ట్‌గా స్పాన్సర్ చేసే వాళ్ళకి సో, 100% వాళ్ళకి డైరెక్ట్ ఇన్‌కమ్ ఎళ్ళిపోతాది. సో, మీరు రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే, వాళ్ళ పైనున్నటువంటి రెండో లెవెల్ వాళ్ళకి పోతది. సో, మీరు మూడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే, వాళ్ళ పైనున్నటువంటి మీకు పైనున్నటువంటి మూడో లెవెల్ వాళ్ళకి పోతాది. మీరు నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే, సో, మీకు పైనున్నటువంటి నాలుగో లెవెల్ వాళ్ళకి ఈ విధంగా టోటల్‌గా 12 మంది పైన వాళ్ళకి సో, ఎళ్ళిపోతుందండి. ఈ విధంగా లెవెల్ ఇన్‌కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదే విధంగా రైడ్ బిఎన్‌బిలో అడ్వాంటేజెస్ మనకు సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా వస్తుందండి. యూ కెన్ ఎర్న్ సో, సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సపోజ్ మీరు జాయిన్ అయ్యారు. మీరు లెఫ్ట్, రైట్ ఒక ఇద్దరిని జాయిన్ చేశారు. దాంట్లో ఒక వ్యక్తి సో, వర్క్ చేయలేదు. స్టాప్ చేసేసారు ఏదో కొన్ని కారణాల వల్ల. మీకు ఒక లెగ్ బిజినెస్ జరిగినా గాని మీరిక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. సో, సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా మీరిక్కడ తీసుకోవచ్చు. సింగిల్ లెగ్ ఇన్‌కమ్ అంటే సో, సింగిల్ లెగ్ ఇన్‌కమ్ అంటే చూడండి మీకు రెండో లెవెల్‌లో ఒక్క నిమిషం అండి. సో, మీకు రెండో లెవెల్‌లో ఎవరైతే సింగిల్ లెగ్‌లో ఒక ఇద్దరున్నారో వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి సో, 4+4 అంటే $8 వస్తాయి. అదే విధంగా మూడో లెవెల్ నుంచి మీకు టోటల్‌గా నలుగురున్నారిక్కడ సింగిల్ లెగ్‌లోనే. సో, ఆ మూడో లెవెల్ నుంచి ఒక్కొక్కరి నుంచి $8 అంటే $32 వస్తాయి. అదే విధంగా నాలుగో లెవెల్‌లో నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే $64 వస్తాయి. ఈ విధంగా మీకు సింగిల్ లెగ్ ఒక లెగ్ బిజినెస్ జరిగినా గాని మీకు ఇక్కడ ఇన్‌కమ్ రావడం జరుగుతుందండి. అదే విధంగా ఇఫ్ యూ డిలే ఇన్ అప్‌గ్రేడేషన్ లెవెల్స్ యూ మిస్ ఎ హగ్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ చూడండి మీరు మూడో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకొని మూడో లెవెల్‌లో ఉన్నారు. సో, మీకు ఎవరైతే కింద నాలుగో లెవెల్‌లో ఉన్నారో ఆ వ్యక్తి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు అనుకోండి. మీకు నాలుగో లెవెల్ ఇన్‌కమ్ రాదు. ఎందుకంటే మీరు మూడో లెవెల్‌లోనే ఉన్నారు కాబట్టి అతను మీకు నాలుగో లెవెల్‌లో ఉన్నారు. సో, నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారంటే మీ పై వాళ్ళకనేది ఎళ్ళిపోతుంది. సో, ఈ విధంగా మనము ఏ లెవెల్‌లో ఉంటే ఇప్పుడు మీరు గూడా నాలుగో లెవెల్ దానికంటే ఎక్కువుంటే మీకు నాలుగో లెవెల్ ఇన్‌కమ్ అనేదొచ్చేస్తుందండి. అందుకనే మీరు రెండో లెవెల్‌లో ఉంటే మీకు రెండో లెవెల్ వరకునే ఇన్‌కమ్ ఒస్తది. మీరు మూడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు మూడో లెవెల్ వరకు వస్తుంది. ఒకవేళ మీరు చేసుకోలేదంటే
మీ పై వాళ్ళకనేది మీ అప్లైన్‌కి వెళ్ళిపోతుంది. అతను కూడా చేసుకోలేదంటే వాళ్ళ అప్లైన్‌కి. ఈ విధంగా మీకు సో బైపాస్ అనేది పైకనేది ఇన్‌కమ్ వెళ్ళిపోతుందండి. అందుకనే మనం ఎప్పుడు కూడా మన కింద టీమ్ ఏదైతే వర్క్ బాగా చేస్తున్నారో, లీడర్స్ ఉన్నారో, వాళ్ళు ఒకవేళ ఐదో ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ చేసుకుంటే, మీరు ఆరో ర్యాంక్ వరకు మినిమమ్ చేసుకోండి. ఎందుకంటే మీకు బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ. సో, అదే విధంగా మనం చూసినట్లయితే వై డు రైట్ బిఎన్‌బి ఎందుకు మనం ఇక్కడ బిజినెస్ చేయాలంటే, సో ఆల్రెడీ చెప్పుకున్నామండి 100% డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే ఇక్కడ ప్లాన్‌ని ఎవరు చేంజ్ జేయరు. ఇక్కడ ఇన్‌స్టంట్ పేఔట్ వచ్చేస్తుంది. విత్‌డ్రాల్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. రిస్క్ ఉండదు. ఎవరు ఓనర్ ఉండరు ఇక్కడ. సో, ఈ విధంగా డీసెంట్రలైజ్డ్ మనం తెలుసుకున్నాం. అదే విధంగా 100% సేఫ్ ప్రాజెక్టు. ఇన్‌స్టంట్ పేఔట్ ఉంది ఇక్కడ మనకు. అదే విధంగా ఇది కంపెనీ లాంగ్ టర్మ్ గూడా నడుస్తుంది. ఓనర్‌షిప్ అనేది ఎవ్వరు లేరు. స్కామ్ అనేది లేదిక్కడ. సో, మనం ఎవ్వరికి కూడా సో, ఇది ఇట్లయితుంది, అట్లయితుంది. ఇక్కడ స్కామ్ ఏముండదండి. డైరెక్ట్ మన వాలెట్‌కి 100% ఇక్కడ ఇన్‌కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది అయిపోతా ఉంది. ఇక్కడ అదే విధంగా గ్యాస్ ఫీజ్ అనేది కూడా ఏమి ఇష్యూ ఉండదండి. చాలా తక్కువగా ఉంటుంది. అదే విధంగా మనం చూడొచ్చండి టోటల్‌గా మన వరల్డ్‌లోనే సో, ఫస్ట్ బిట్‌కాయిన్ అని చెప్పుకున్నాం. రెండోది ఇథీరియం. మూడోదొచ్చి మనకు ఫైనాన్స్ కాయిన్, బిఎన్‌బి కాయిన్ మనం ఏదైతే ఈ బిజినెస్ చేస్తున్నామో, ఈ బిజినెస్‌లోనే ఈ ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్‌లోనే చూడండి. ఒక బిఎన్‌బి వాల్యూ వచ్చి నిన్న ఈవెనింగ్‌నే చూడండి $671 అంటే మనకు ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ. 60,000 సో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఒక 15 డేస్ బ్యాక్ అప్పుడు $570 ఉండిందండి. ఒక బిఎన్‌బి వాల్యూ. ఇప్పుడు చూడండి 670 అంటే ఒక బిఎన్‌బి వాల్యూనే వితిన్ ఒక 20 డేస్‌లోనే మనకు $100 పెరిగింది అంటే చూడొచ్చండి ఎంత వేగంగా పోతుందో. ఎందుకంటే ఆల్రెడీ బిట్‌కాయిన్‌ని మిస్ చేసుకున్నారు. ఇథీరియం మిస్ చేసుకున్నారు. బట్ బిఎన్‌బి కాయిన్‌ని మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌లో మనకు దాదాపుగా ఇప్పుడు $670 వరకు వచ్చిందంటే సో నెక్స్ట్ మనకు 2025లో దాదాపుగా 1000 అంటే $1000 కంటే ఎక్కువగా మనకిక్కడ 90,000 నుంచి ₹1,00,000 వరకు సో ఇక్కడ మనకు ఇన్‌కమ్ అనేది అంటే మన దగ్గర బిఎన్‌బి గన మనం సంపాదించి పెంచుకుంటే మనం ఇన్‌కమ్ ఎర్న్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా మనకు ఇన్‌కమ్ గూడా చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ మనకి ఒక స్క్రీన్ షాట్ గూడా ఉంది. స్టార్ట్ విత్ $3 అంటే ఒక $3లతో ఒక $300 స్టార్ట్ చేసినట్టు వ్యక్తి ఇప్పుడు చూడండి వితిన్ 3 మంత్స్‌లోనే దాదాపుగా 320 బిఎన్‌బిలు తీసుకున్నారండి. సో ప్రెజెంట్ వాల్యూ వచ్చి ఒక బిఎన్‌బి వాల్యూ రూ. 60,000 అండి. అంటే దాదాపుగా 1,66,00,000 అంటే ఇది ఒక 3, 4 డేస్ బ్యాక్ అండి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ వచ్చేసింటుంది వీళ్ళకి. సో మీరు గూడా ఈ విధంగా బిజినెస్‌లో జాయిన్ అయ్యి, సో అదే విధంగా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని, మీకు ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళతో కలిసి ఈ రోజే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఆటో ట్రీ సెటప్ అనేదవుతుంది. సో మీ అప్లయన్స్ ద్వారా మీకు బెనిఫిట్ అనేది గూడా ఉంటుంది. మీకు టీమ్ ద్వారా బెనిఫిట్ అనేది గూడా ఉంటుంది. ఒక $300 మనము ఈ బిజినెస్‌లో జాయిన్ చేయడం ద్వారా ఈ విధంగా మనం ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. సో ఈ రోజే జాయిన్ అవ్వండి. మిస్ అవ్వద్దండి ఇలాంటి ఆపర్చునిటీని. ఇక్కడ డిసెంట్రలైజ్డ్ ప్లాన్ అండి. 100% పేఔట్, 100% డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అదే విధంగా ఫుల్లీ మనము టోటల్‌గా ప్యూర్ బిఎన్‌బి కాయిన్‌తో మనం ఇక్కడ బిజినెస్ అనేది చేశామండి. సో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నా గాని మీ అప్లయన్‌తో కలిసి ఈ రోజే ఈ బిజినెస్‌లోకి జాయిన్ అవ్వండి. అదే విధంగా ఈ రోజు మనకు ఇన్‌కమ్ అంటే మనకు ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుందా లేదా అని మనం చాలా మందికి డౌట్ ఉంటది. ఆ ఇన్‌కమ్‌ని గూడా మనకు ఇక్కడ చూపించడానికి మన అప్లైనర్స్ అనేది వచ్చారు. సో వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను. వాళ్ళ స్క్రీన్ షేర్ చేసి సో వాళ్ళ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందని గూడా మనకు చూపిస్తారు. ప్లీజ్ వెల్కమ్ శాంతరాజ్ సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. సార్ ఈరోజొచ్చి మన శాంతరాజు గారు సార్ మనకందరికి ఆపర్చునిటీ ఇచ్చారు కదా! వాళ్ళ ఇన్‌కమ్ ఎంతయింది? ఓన్లీ ఫర్ ద 60 డేస్‌లే అంటే 2 నెలలు 60 డేస్‌లో వచ్చి 12 బి